నమస్కారం, వెల్కమ్ టు మానస. ఈరోజు ఈ ప్రోగ్రాంలో నేను మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి చెప్పబోతున్నాను. కమ్యూనికేషన్ స్కిల్స్ మనకి చాలా 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 ఇంపార్టెంట్. మన యూత్ బేసికలీ మన హైదరాబాద్లో, మన ఇండియాలో యూత్ సఫర్ అవుతున్న ఫస్ట్ ప్రాబ్లం ఇంటర్వ్యూ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. మన యూత్లో చాలా టాలెంట్ ఉంటుందండి. ఎవ్రీబడి నోస్ ఎలా మాట్లాడాలో, చాలా నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, కానీ ఎలా దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలనేది రావట్లేదు మనకి. దీనికి వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనము స్మాల్ టాక్ అనేది చేయము. స్మాల్ టాక్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక సోషల్ గ్యాదరింగ్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక నలుగురిని కలిసినప్పుడు, లేదా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు చూసినా మనకి తెలిసిన వాళ్ళతోటే మనం మాట్లాడాలి అనుకుంటాం, కానీ తెలియని వాళ్ళని ఎప్పుడు పరిచయం చేసుకోవాలి, మనం మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలి అని ఎప్పుడు అనుకోము. అదే ఇలాంటి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ, పార్టీస్కి వెళ్ళినప్పుడు కానీ అది మనలో మనం ఒక హ్యాబిట్ లాగా చేసుకుని వెళ్ళి, హాయ్ నా పేరు ఆశ్రిత, నేను ఇలా చేస్తాను, మీరేం చేస్తారు. సపోజ్ ఒక పెళ్ళికి వెళ్ళామనుకోండి మనం, అప్పుడు మీరు అమ్మాయి సైడ్ వాళ్ళ, మీరు అబ్బాయి సైడ్ వాళ్ళ, మీరు ఏం చేస్తూ ఉంటారు, ఏదో ఒకటి ర్యాండమ్గా మనం మాట్లాడడం అనేది నేర్చుకోవాలి. అలా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ భయం అనేది పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సోషల్ సర్కిల్ పెరుగుతుంది అండ్ మనకి చాలా రకాలుగా అడ్వాంటేజెస్ అవుతూ ఉంటాయి. సో దానికోసం మనం ఫస్ట్గా చేయాల్సింది ఏంటంటే మాట్లాడడం నేర్చుకోవాలి. ఏదైనా సరే మన లైఫ్లో మనం చెప్తే కానీ రాదు. మనం నోరు తెరిచి అడిగితే కానీ మనకి ఏది రాదు. మనకు ఆకలేస్తుందని చెప్తేనే మనకు ఫుడ్ ఉంటుంది. అలానే ఏదైనా సరే మనం నోరు తెరిచి అడిగితే కానీ మనకి ఏం రాదు. మాట్లాడకుండానే మనం అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, లేదు నాకు అది వచ్చేయాలి, ఇది వచ్చేయాలని, కానీ మాట్లాడకుండా ఏది రాదు. సో లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. చాలామంది చాలా రీజన్స్ చెప్తూ ఉంటారు. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి స్టేజ్ ఫియర్ అంటారు, ఇంకొంతమంది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం అంటారు. దీన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి? లాంగ్వేజ్ ప్రాబ్లం మనకి ఇంగ్లీష్ స్పీకింగ్ చాలా మందికి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంగ్లీష్ స్పీకింగ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ హార్డ్. ఇన్ఫ్యాక్ట్ తెలుగునే ఇంకా మనకి హార్డ్. ఇంకా మనం డైలీ యూజ్ చేసే లాంగ్వేజ్లో కొన్ని పదాలని మనం తెలుగులో ఏమంటామో తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ ఉందనుకోండి, ఫ్యాన్ని మనం తెలుగులో ఏమంటాం, పంకా అంటారు, కానీ ఇట్స్ నాట్ పంకా. పంకా అంటే ఏంటి? ఇట్స్ అన్ ఉర్దూ వర్డ్. సో ఇంగ్లీష్ ఈజ్ వెరీ వెరీ ఈజీ దాన్ తెలుగు ఇన్ఫ్యాక్ట్. సో ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది హార్డ్ అస్సలు అవ్వదు. సో ఇంగ్లీష్ ఎలా ఈజీగా నేర్చుకోవాలి అంటే, యూ కెన్ వాచ్ ఇంగ్లీష్ మూవీస్. ఈ రోజులలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ విత్ సబ్ టైటిల్స్. మనం ఇంగ్లీష్ అలా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సబ్ టైటిల్స్ చూస్తూ ఉంటే మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఏమవుతుందంటే మన ఫోకస్ డైరెక్ట్లీ గోస్ ఆన్ టు ద సబ్ టైటిల్స్ మోస్ట్లీ. సో సబ్ టైటిల్స్ చదవడం వల్ల మనకి ఇంగ్లీష్ రీడింగ్ అనేది హ్యాబిట్ అవుతుంది. బుక్ రీడింగ్, న్యూస్ పేపర్ రీడింగ్ అండ్ ఇంగ్లీష్లో మాట్లాడాలండి. ద మెయిన్ రీజన్ ఇస్ మనతో వచ్చిన ప్రాబ్లమ్ ఇంగ్లీష్ రాదు అంటారు, ఇంగ్లీష్ మాట్లాడకుండానే రాదు అని అంటారు. సో మనం వన్స్ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే, మన ఫ్రెండ్స్ తోటి కమ్యూనికేట్ చేసినా, మన రిలేటివ్స్ తోటి మాట్లాడినా, మనం ఇంగ్లీష్తో మాట్లాడుతూ ఉంటే మనకు ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో డెవలప్ అవుతాం. సెకండ్ థింగ్, స్టేజ్ ఫియర్ మనకి మెయిన్గా వచ్చిన ప్రాబ్లం. చాలామంది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫియర్ ఇస్ స్టేజ్ ఫియర్ అని అంటారండి. ద ఫస్ట్ ఫియర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఇస్ స్టేజ్ ఫియర్. అకార్డింగ్ టు సైకాలజీ మన వరల్డ్లో గ్రాఫ్స్ వేశారండి. అందరికీ అన్నిటికంటే ఎక్కువ ఉన్న భయం ఏంటి అనేది. ఫస్ట్ వచ్చింది స్టేజ్ ఫియర్. కానీ మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఒకటే మీకు, స్టేజ్ ఫియర్ అనేది అసలు అది ఉండకూడదండి. ఎందుకంటే మనకు ఒక్కసారి అది పోతే ఇంకా ఏదైనా చాలా ఈజీగా వస్తుంది మనకి. సో స్టేజ్ ఫియర్ పోవాలంటే మనం ఏం చేయాలంటే, దీనికి కూడా సెకండ్ రీజన్, ఫస్ట్ మనం మాట్లాడాలి. మనకు మాట్లాడకపోతే ఏది రాదు. స్టేజ్ ఫియర్ పోవాలంటే ఫస్ట్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, ఎప్పుడైనా సరే మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, స్టేజ్ మీదకి వెళ్ళినా, ఏది వెళ్ళినా, లెర్న్ టు టేక్ డీప్ బ్రెత్స్. మీరు ఒక్కసారి డీప్ బ్రెత్ తీసుకుని మనకి ఐ కాంటాక్ట్ ఇచ్చి మన బాడీ లాంగ్వేజ్ అనేది బాగుంటే ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. సో దీనికోసం మనం ఏం చేయాలి అంటే ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. కమ్యూనికేషన్ చాలా రకాలుగా చేస్తూ ఉంటామండి. టాకింగ్ అనేది ఒక్కటే కమ్యూనికేషన్ కాదు. సీయింగ్, స్మెల్లింగ్,
టచ్, చాలా రకాలుగా ఉంటుంది కమ్యూనికేషన్ అనేది. మనం ఎలా బిహేవ్ చేస్తామనే దాన్ని బట్టి మన ఎదుటి వాళ్ళు మనల్ని జడ్జ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు షోలోకి వచ్చి మీ ముందు హలో వెల్కమ్ టు మానస ప్రోగ్రామ్ అనడం ఎలా ఉంది, లేకపోతే హలో వెల్కమ్ టు మానస ప్రోగ్రామ్ అంటే ఇట్ డిపెండ్స్. ఐఎమ్ ష్యూర్ మీకు ఫస్ట్ దే నచ్చుంటది. సో మన ఎదుటి వాళ్ళు మనని జడ్జ్ చేయాలంటే, ఎదుటి వాళ్ళకి మనం నచ్చాలంటే మనం మాట్లాడే పద్ధతి, మనం మాట్లాడే విధానం అనేది మార్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కమ్యూనికేషన్ 2 రకాలుగా ఉంటుందండి, వర్బల్, పారావర్బల్. వర్బల్ అంటే మెయిన్లీ ద వర్డ్స్ వి యూజ్. మనం ఏవైతే పదాలు వాడతామో అవి మనం చాలా జాగ్రత్తగా గమనించి యూజ్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనము ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తారు ఒక మనిషి, వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు. అప్పుడు మనం ఏమేమి దాంట్లో కవర్ చేయాలి, మన పేరు, మనం ఏం చేసే వాళ్ళము, లేకపోతే మనం ఏం చెయ్యాలనుకుంటున్నాము, మన హాబీస్ ఏంటి, మన పేరెంట్స్ ఏంటి, జస్ట్ ఇట్ ఇస్ లిమిటెడ్ టు ఫ్యూ పాయింట్స్. కానీ కొంతమంది ఏం చేస్తారండి, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అనగానే హలో మై నేమ్ ఇస్ దిస్, నేను ఈరోజు ఇంటర్వ్యూకి వచ్చాను అంతే. అలా ఎప్పుడు ఫినిష్ చేయకూడదు. మనం ఏదైతే స్టార్ట్ చేసామో, మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది సరిగ్గా కన్వే అవ్వాలి. అండ్ సెకండ్ థింగ్ ఇస్ పారావర్బల్. పారావర్బల్ లో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యువర్ బాడీ లాంగ్వేజ్ ఇస్. మన బాడీ లాంగ్వేజ్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ లేకపోతే ఇట్ ఈస్ బికాస్ యూ హ్యావ్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే మనం ఏ ఇంటర్వ్యూ చేయించలేమండి. మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి, మనం మాట్లాడగలగాలి. మనకి లోపల ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మనం బయట మాట్లాడాలి. మనకి లోపల ఎంతున్నా మనం బయటకి అది చూపించుకోకపోతే ఇట్ ఈస్ వర్త్ 0. సో మన లోపల ఉన్నది బయటకి ఎలా చేయాలి అంటే you just have to express it through your body language and the way you're talking. సో ఆ భయం పోవాలి అంటే మనం లైక్ ఐ టోల్డ్ యూ ఇంతకు ముందు చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవ్వాలండి. ఆ టిప్స్ ఫాలో అవుతే ఆటోమేటిక్ గా మీకు వచ్చేస్తుంది. అండ్ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేసేటప్పుడు చాలా మంది డిఫరెంట్ పొజిషన్స్ లో కూర్చుంటారు, డిఫరెంట్ పోస్చర్స్ ఇస్తూ ఉంటారు. దే డోంట్ హ్యావ్ అన్ ఐ కాంటాక్ట్. సో ఐ కాంటాక్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం మాట్లాడేటప్పుడు. అండ్ మనం ఏదైతే చెప్తామో అది బ్రీఫ్ గా, నీట్ గా, టు ద పాయింట్ చెప్పడం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం బయట పార్టీస్ కి కూడా వెళ్తూ ఉంటామండి. బయట పార్టీస్ కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. హలో ఐఎమ్ సో అండ్ సో అంటాము, తర్వాత ఇంకేదో మాట్లాడతాము. కొంతమంది ఉంటారండి, వస్తారు మాట్లాడుతూనే ఉంటారు, మనకు నచ్చుతుందా ఫర్ ఎగ్జాంపుల్. అలానే మన ఇంటర్వ్యూయర్ కూడా మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఫ్యూ క్రైటీరియా ఉంటాయి, వాళ్ళ దగ్గర ఫ్యూ పాయింట్స్ ఉంటాయి. అవి మనం సాటిస్ఫై చేయాలంటే దట్ ఈస్ ఓన్లీ త్రూ దిస్. మనకు టెక్నికల్ గా ఎన్ని స్కిల్స్ ఉన్నా మన ఇంట్రా పర్సనల్ స్కిల్స్ ఇవి లేకపోతే దే విల్ నాట్ లైక్ యూ. ఎందుకంటే టెక్నికల్ గా దే కెన్ టీచ్ యూ, దే కెన్ మౌల్డ్ యూ, మనల్ని మార్చగలుగుతారు, మనల్ని ఇంప్రూవ్ చేయగలుగుతారు. కానీ మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఒక హ్యాబిట్, మనకు అదొక హ్యాబిట్ లాగా వస్తుంది. ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు, లేదా మేడం నేను చేయలేకపోతున్నాను, అక్కడికి వెళ్ళేసరికి 0 అయిపోతున్నానని. సినిమా డైలాగులు బాగానే మాట్లాడుతున్నారు కదా, వేరేవన్నీ బాగానే మాట్లాడుతున్నారు, ఫ్రెండ్స్ ఉన్నప్పుడు బాగానే ఉంటున్నారు, ఇంకెవరితోటైనా మాట్లాడాలంటే బాగానే ఉంటుంది. మరి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? సో ఇదంతా ప్రాక్టీస్. ఫ్రెండ్స్ తోటి మనం ఎందుకు మాట్లాడతాము? ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో మనకి ఫ్రెండ్స్ కాబట్టి, మనకి ప్రాక్టీస్ కాబట్టి మనం ఎప్పుడు వాళ్ళతోటే ఉంటాము, ఎప్పుడు డిస్కషన్స్ అయినా సరే, ఏదైనా సరే. సో ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ యూ గెట్ ఇట్ విత్ ప్రాక్టీస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన కమ్యూనికేషన్ అనేది ఇంటర్వ్యూస్ కి మాత్రమే కాదండి. బిజినెస్ తీసుకోండి, జాబ్స్ తీసుకోండి, మనం ఒక సోషల్ సర్కిల్ పెంచుకోవాలన్నా, మనం మంచి ఫ్రెండ్షిప్ చేసుకోవాలన్నా, దేనికైనా సరే. ఇప్పుడు మనం వెళ్ళి కూరగాయల వాళ్ళతోటి మాట్లాడే దగ్గర నుంచి మనము హయ్యర్ అఫీషియల్స్, మనకి శాలరీ ఇచ్చే వాళ్ళతోటి మాట్లాడే వరకు ఎవ్రీబడి తోటి, మనం అందరితోటి మనం మాట్లాడేదే విత్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ టు డెవలప్. సో ఇప్పుడు వరకు మనం కమ్యూనికేషన్ ఇంటర్వ్యూస్లో ఎలా ఉంటుంది అనేది చూసామండి. కానీ డే టు డే లైఫ్లో కూడా కమ్యూనికేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనము ఒక మూఢనమ్మకాన్ని పెంచేసుకున్నామండి, లాంగ్వేజ్ ఇస్ అ ప్రాబ్లం అనేసి. కానీ రీసెంట్గా మనకు ఒక సర్వే ప్రకారం తెలిసింది ఏంటంటే లాంగ్వేజ్ 7% ఆఫ్ ద
స్కిల్ మాత్రమే అనండి. లాంగ్వేజ్ అనేది కమ్యూనికేషన్లో ఒక పార్టే కానీ కమ్యూనికేషన్ అయితే కాదండి. ఇప్పుడు నేను ఇండియాలో పుట్టాను, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పుట్టాను కాబట్టి నేను తెలుగు మాట్లాడుతున్నాను, నాకు తెలుగు వస్తుంది. అదే నేను అమెరికాలో పుట్టుంటే నా మదర్ టంగ్ ఇంగ్లీష్ అయ్యేది. నేను మొన్న రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. నేను మొన్న రీసెంట్గా ఒక 8 months యూఎస్కి వెళ్ళి మాస్టర్స్ చేసి వచ్చానండి. అక్కడికి వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో నాకు వాళ్ళ లాంగ్వేజ్ తోటి వాళ్ళ యాక్సెంట్ తోటి చాలా ప్రాబ్లం అయ్యేది. కానీ ఇనీషియల్గా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తూ వాళ్ళు ఏం చెప్తున్నారో కొంచెం వాళ్ళ ఐ మూవ్మెంట్, లిప్ మూవ్మెంట్ అవన్నీ చూస్తూ అర్థం చేసుకోవడానికి ట్రై చేసేదాన్ని. దాని తర్వాత నెమ్మదిగా హ్యాబిట్యుయేట్ అయ్యి అలవాటయ్యి నాకు తర్వాత అలవాటు అయిపోయిందండి, నాకు అర్థం అవ్వడం స్టార్ట్ అయింది. సో ఏదైనా సరే మనకు ఒక హ్యాబిట్ అవుతే దానితోటి మనం స్టిక్ అయి ఉంటాం. అలానే ఇప్పుడు మనం తెలుగు ఇంట్లో మాట్లాడేసరికి మనం ఇంగ్లీష్ కొత్త లాంగ్వేజ్, మనం ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నామని భయపడుతున్నాం, అంతేగాని అది కూడా ఒక హ్యాబిట్ లాగా మనం మార్చుకుంటే అది కూడా చాలా ఈజీగా ఉంటుంది. సెకండ్ మోస్ట్ బ్యారియర్ ఏమని చెప్పారంటే బాడీ లాంగ్వేజ్. సో బాడీ లాంగ్వేజ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి జనరల్ కమ్యూనికేషన్లో కూడా. ఇప్పుడు మనము కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళినా, ఏదైనా పార్టీస్కి వెళ్ళినా, ఎవరైనా కొత్త వాళ్ళని కలిసినా మనం ఎక్కడో చూసుకుంటూ ఏదో మాట్లాడితే వాళ్ళకి సరిగ్గా మెసేజ్ అనేది డెలివర్ అవ్వదు. కమ్యూనికేషన్ ఈజ్ వెరీ సింపుల్ అండి. సెండర్ ఉంటారు, రిసీవర్ ఉంటారు. సెండర్ ఒక మెసేజ్ అనేది రిసీవర్కి పంపించినప్పుడు అది ఎంత క్లారిటీ, ఎంత ఎఫిషియన్సీతో పంపిస్తే ఆ రిసీవర్ అంత బాగా అర్థం చేసుకుంటారు. సో బాడీ లాంగ్వేజ్లో ఇప్పుడు మనకి 4-5 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తే ఇట్ విల్ స్టార్ట్ విత్ ఐ కాంటాక్ట్. మనం ఐ కాంటాక్ట్ ఎంత బాగా మెయింటైన్ చేసి ఎంత కరెక్ట్గా మాట్లాడుతున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని బట్టి మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతాయి. దాని తర్వాత సెకండ్ మోస్ట్ థింగ్ డ్రెస్సింగ్ అండి. మన డ్రెస్సింగ్ అనేది చాలా చాలా నీట్గా మెయింటైన్ చేయాలి. మనం ఎంత బాగా మాట్లాడినా మన డ్రెస్సింగ్ బాగాలేకపోతే మనల్ని ఎవరు కేర్ చేయరు. డ్రెస్సింగ్ అనేది నీట్గా, సింపుల్గా, వెరీ సోబర్గా ఉండాలండి. దాన్ని బట్టి మనల్ని జనాలు జడ్జ్ చేస్తారు. అండ్ అనదర్ వెరీ ఎగ్జాంపుల్ అండ్ అనదర్ ఎనాలిసిస్ ప్రకారం రీసెంట్గా తెలిసింది ఏంటంటే మనుషులు ఎదుటి వాళ్ళని 7 secondsలో జడ్జ్ చేస్తారండి. ఈ 7 secondsలో మనం ఏం చూస్తాం చెప్పండి? మేబీ వాళ్ళు చెప్పే హాయ్, వాళ్ళు ఇంట్రడ్యూస్ ఎలా చేసుకుంటారని చూస్తాము, అండ్ వాళ్ళ ఐ కాంటాక్ట్, వాళ్ళ బాడీ మూవ్మెంట్స్, వాళ్ళ డ్రెస్సింగ్. దీనికంటే ఎక్కువ మనం ఏది చూడమండి. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ మనం మెయింటైన్ చేసేది. అండ్ థర్డ్ మోస్ట్ బ్యారియర్ ఈజ్ పారావర్బల్. ఇంతకు మీకు చెప్పినట్టు వర్డ్ స్ట్రెస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక సెంటెన్స్ తీసుకుందాం. ఐ డింట్ సే యూ వర్ స్టూపిడ్. ఇప్పుడు నేను దీన్ని 3 రకాలుగా చెప్తానండి. ఐ డింట్ సే యూ వర్ స్టూపిడ్. సెకండ్ టైప్, ఐ డింట్ సే యూ వర్ స్టూపిడ్. థర్డ్ వే, ఐ డింట్ సే యూ వర్ స్టూపిడ్. ఇప్పుడు మీరు 3 sentences చూసారండి. 3 sentencesలో నేను సేమ్ సెంటెన్స్ 3 times చెప్పాను, కానీ 3 times నేను డిఫరెంట్ వర్డ్స్ మీద స్ట్రెస్ చేశాను. సో వర్డ్ స్ట్రెస్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. క్లారిటీ అనేది మెయింటైన్ చేయాలి. ఫస్ట్ సెంటెన్స్ నేను ఏం చెప్పానంటే ఐ డెంట్ సే యూ వర్ స్టూపిడ్ అని చెప్పాను. సో ఇక్కడ దీని మీనింగ్ ఏమవుతుంది అంటే తను చెప్పలేదు అని అర్థం. ఐ డెంట్ సే, ఐ డి నాట్ సే ఇట్. దాని మీదనే ఫోకస్ ఉంటుంది, దాని మీదనే క్లారిటీ ఉంటుంది. సెకండ్ దాంట్లో నేను చెప్పాను ఐ డెంట్ సే యూ వర్ స్టూపిడ్ అని చెప్పాను. ఇప్పుడు దీంట్లో ఏముంటుంది? యూ అనే దాని మీద స్ట్రెస్ పెట్టాం మనం. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసరికి, అర్థం వచ్చేసరికి, ఓ సో యూ అంటే నేను నిన్నలేదా అనే దాని మీద స్ట్రెస్ ఉంటుంది. థర్డ్ థింగ్, ఐ డెంట్ సే యూ వర్ స్టూపిడ్. సో స్టూపిడ్ అనే దాని మీద, ఆ లాంగ్వేజ్ మీద, ఆ వర్డ్ మీద స్ట్రెస్ అనేది ఉంటుంది. సో మన కమ్యూనికేషన్ స్కిల్స్లో అనదర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దిస్ ఇస్ వర్డ్ స్ట్రెస్. వర్డ్ స్ట్రెస్ అనేది మనం చాలా చాలా జాగ్రత్తగా గమనించి యూజ్ చేయాలి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. రీసెంట్గా ఏమైందంటే నేను రీసెంట్గా స్టోరీ విన్నాను. ఒక 10th class అబ్బాయి 10th class చదువుతున్నప్పుడు వాళ్ళ ఫాదర్ అన్నారంటే నువ్వు చాలా బాగా చదువుకుని
10th క్లాస్ పాస్ అవునానా, నేను నీకు ఒక సైకిల్ కొనిస్తాను అన్నారంట. 10th క్లాస్ అయిపోయింది. దాని తర్వాత ఇంటర్లోకి వచ్చేసారు అబ్బాయి చాలా మంచి మార్క్స్ తెచ్చుకొని. దాని తర్వాత ఏమైంది, ఇంటర్లోకి వచ్చిన తర్వాత నువ్వు ఇది సైకిల్ వద్దులే నాన్న, ఇప్పుడు నువ్వు ఇంటర్కి వచ్చేసావు కదా, ఇంటర్ చాలా బాగా చదువుకో, నేను నీకు డైరెక్ట్గా మంచి బైకే కొనిస్తాను, ఇంకా నీకు యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ స్టడీయింగ్ అన్నారంట. ఈ అబ్బాయి ఈసారి కూడా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుని చాలా బాగా చదువుకొని ఇంటర్ చాలా బాగా పాస్ అయ్యి మంచి ఎంసెట్ ర్యాంక్ తెచ్చుకుని ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యాడు. దాని తర్వాత ఏమైంది, ఇంజనీరింగ్లోకి వచ్చిన తర్వాత బైక్స్ ఎందుకు నాన్న, ఈ మధ్య 2 వీలర్స్ మీద చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, వద్దు, నీకు నేను డైరెక్ట్గా కార్ కొనిస్తాను, నువ్వు చాలా బాగా చదువుకో అన్నాడంట. ఈ అబ్బాయి ఇంకా చదువుకుని 4th ఇయర్లో రోడ్ మీద ఇలా నడుస్తూ వెళ్తూ ఉంటే అబ్బాయి మంచి కార్ చూసారంటండి, BMW. చూస్తే ఆ అబ్బాయి అడుగుదాం అనుకున్నాడంట ఆ కార్. దాని లోపలే ఏమైందంటే ఆ అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయింది, ఇంటికి వచ్చాడు, వాళ్ళ డాడీ ఒక చిన్న బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చారంటండి ఒక గిఫ్ట్. ఇంటికి వచ్చేసరికి ఇస్తే ఓపెన్ చేసరికి దాని లోపల బుక్ ఉంది. ఆ అబ్బాయి ఏది చూడకుండా నాకు ఇదా గిఫ్ట్, నువ్వు ఇది ఇస్తున్నావా నాకు అని చెప్పి ఆ బుక్ విసిరేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి హీ స్టార్టెడ్ హిజ్ న్యూ లైఫ్. కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయికి ఒక మెసేజ్ వచ్చిందండి, యువర్ ఫాదర్ పాస్డ్ అవే, మీ ఫాదర్ ఇంకా లేరు, మీరు రావాలి మేము చూడ్డానికి అని చెప్పి. ఈ అబ్బాయి ఆ రోజు ఆ ఇంటికి వెళ్ళాడండి. మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బుక్ ఇంకా అలానే ఉందంట. ఆ బుక్ అలానే ఉండి ఆ రోజు ఎందుకో అబ్బాయి ఆ బాధలో ఆ బుక్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఒక పేపర్ మీద రాసుందంటండి, యువర్ BMW ఈజ్ రెడీ అట్ సో అండ్ సో ప్లేస్ అని. ఇదంతా ఇప్పుడు ఎందుకైంది, మిస్కమ్యూనికేషన్ వల్ల. సో మనము ఇదొక్కటే కాదండి ఎగ్జాంపుల్, డే టు డే లైఫ్స్లో మనకి ఎంతో మందితో ఎన్నో మిస్అండర్స్టాండింగ్స్ అవుతూ ఉంటాయి, ఎంతో మందితో కొట్లాట్లు అవుతూ ఉంటాయి, ఎంతో మందితో మనం చెప్పక ముందే మనం సెంటెన్స్ స్టార్ట్ చేసేటప్పుడే ఓకే నాకు ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉంది, నేను చెప్తాను మీకు సొల్యూషన్ అంటూ మాట్లాడేస్తూ ఉంటారు, పూర్తిగా వినరు. ఇదంతా దేనివల్ల అవుతుంది, ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ లిసనింగ్ స్కిల్స్ అనేది మేజర్ కాంట్రిబ్యూషన్ టు కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. మనం ఎంత వింటామో అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కొట్లాట అంతా ఇదంతా అయి ఉండేది కాదు ఇఫ్ ద సన్ హ్యాడ్ లిసన్ టు ద ఫాదర్ అండ్ ద ఫాదర్ డింట్ కమ్యూనికేట్ ప్రాపర్లీ. ఇప్పుడు ఫాదర్ ఆ రోజే చెప్పుంటే ఆ బాబుకి కమ్యూనికేట్ చేస్తుంటే అతని మనసులో ఉన్నది అతను ఏమిస్తున్నాడో అనేది ఇంత అయ్యేది కాదండి. సో లిసనింగ్ అనేది చాలా చాలా చాలా, మన జెస్చర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఫేస్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ పెట్టుకుంటామో, మనం ఎలా బిహేవ్ చేస్తామో దాన్ని బట్టి కూడా మన ఎదుటి వాళ్ళు చాలా జడ్జ్ చేస్తూ ఉంటారు మనల్ని. ఇప్పుడు మనము ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా లేకపోతే ఎనీ జనరలైజ్డ్ కామన్ వేలో మనం మాట్లాడుకున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మనకి మన ఫాదర్ వచ్చి మనతో మాట్లాడారనుకోండి, మన రెస్పెక్ట్ తోటి నార్మల్ గా మాట్లాడుతూ ఉంటాం. అదే మనం ఒక అబద్ధం చెప్పినా, ఏదైనా తప్పు చేస్తున్నా, ఏదైనా చేయాలనుకోండి, మనం ఐ కాంటాక్ట్ ఇవ్వము. ఇట్ ఈస్ ఇన్ ద సేమ్ వే మనం బయట వాళ్ళతో మాట్లాడినా, ఇంట్లో వాళ్ళతో మాట్లాడినా, మనం ఈ డే టు డే ఎగ్జాంపుల్స్ ని తీసుకుని మనం ఇంప్రూవ్ అవుతూ ఉండాలండి. ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తామో అదే సేమ్ వే బయట కూడా ఉండాలి. ఇప్పుడు మనం ఒక సినిమా థియేటర్కి వెళ్ళాం అనుకోండి, సినిమా థియేటర్ లో మన ఫేవరెట్ హీరో అయినా మన ఫేవరెట్ వాళ్ళు ఎవరైనా కనిపించినప్పుడు చాలా అరుస్తూ ఉంటాము, డాన్స్ చేస్తూ ఉంటాము, అన్ని చేస్తాము. మరి ఇష్టంతో తీసుకోవాలి. ఇష్టంతో తీసుకుని ఏదైనా చేసినప్పుడు ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. ఇన్ ద సేమ్ వే మనం ఇంటర్వ్యూస్ లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే బయట ఏదైనా కమ్యూనికేట్ చేయడానికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫైనలీ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, కమ్యూనికేషన్ ఈజ్ ఇన్ బిట్వీన్ 2 people. వన్ ఇస్ ద సెండర్, వన్ ఇస్ ద రిసీవర్. వీళ్ళు ఇద్దరి మధ్యలో అయ్యేదాన్ని కమ్యూనికేషన్ అంటారు. ఇద్దరు మనుషుల మధ్యలో అయ్యేదాన్ని కమ్యూనికేషన్ అంటారు. కమ్యూనికేషన్ ఈజ్ వెరీ సింపుల్. వీళ్ళు ఏం చెప్తున్నారు అనేది వీళ్ళకి రావాలి. అది రావాలంటే మనం మెయిన్ గా పాటించాల్సింది 4 పాయింట్స్ అండి. 4 పాయింట్స్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్లారిటీ. మనం ఇచ్చే మెసేజ్ లో క్లారిటీ ఎంత ఉండేది అనేది చూసుకోవాలి. సెకండ్ థింగ్, లాంగ్వేజ్. మనం యూజ్ చేసే లాంగ్వేజ్, మనం యూజ్ చేసే వర్డ్స్ ఎంత నీట్ గా, ఎంత ప్రిస్క్రైబ్డ్ గా, ఎంత షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడి ఏం చేసామనేది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ థింగ్, బాడీ లాంగ్వేజ్. మన బాడీ లాంగ్వేజ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే మనం అంత కాన్ఫిడెంట్ గా ఉంటున్నట్టు, మన బాడీ లాంగ్వేజ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే మనం అంత నీట్ గా మెసేజ్ డెలివర్ చేస్తున్నట్టు. మనకి ఎదుటి వాళ్ళకి మన లాంగ్వేజ్ అర్థం కాకపోయినా మనం మెయింటైన్ చేసే బాడీ లాంగ్వేజ్ బట్టి, మనం మెయింటైన్ చేసే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బట్టి ఎదుటి వాళ్ళకి ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. అండ్ ఫోర్త్ థింగ్ వుడ్ బి డ్రెస్సింగ్ అండ్ పారావర్బల్. మనం మెయింటైన్ చేసే బాడీ లాంగ్వేజ్ లో డ్రెస్సింగ్,
ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డ్రెస్సింగ్ తోటి మన కమ్యూనికేషన్ కూడా చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది. దాంతో మన కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ తోటి వి విల్ బి ఏబుల్ టు డూ ఎనీథింగ్ ఇన్ లైఫ్. అండ్ పారావర్బల్ వర్డ్ స్ట్రెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మనం ఫస్ట్ మన ఇంట్లో నుంచి, మన ఫ్రెండ్స్ నుంచి, మనం చేసే హ్యాబిట్స్ నుంచి మార్చుకుంటూ ఉండాలండి. సో ఇవన్నీ పెంచుకోవాలంటే మనం ఫస్ట్గా చేయాల్సింది, నేను ఫస్ట్లో చెప్పినట్టు స్మాల్ టాక్. అందరితో మాట్లాడుతూ ఉండాలి. అసలు 4 మెయిన్ రీజన్స్ ఉంటాయండి. దీనివల్లే మన యూత్ అనేది ఆర్ మన ఎవ్రీబడి ఈజ్ నాట్ డెవలపింగ్. ఫస్ట్ థింగ్ వుడ్ బి మొహమాటం అండి. అందరం మొహమాట పడుతూ ఉంటాము, అన్నిటికీ మొహమాట పడుతూ ఉంటాము. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఒకటి గుర్తుంచుకోండి, మనం మాట్లాడితే కానీ మనకి ఏది రాదు. ఆ రోజులలో మహర్షి వచ్చి కూడా ఇక్కడ సాధువు మెడిటేషన్ చేసుకుంటుంటే భక్తానికి ఏం కావాలి అని అడిగారంట. అంటే దేవుడికి కూడా తెలియదండి మనకి ఏది కావాలో. సో మనం ఏదైనా మాట్లాడితే కానీ మనకి ఏది రాదు. ఈ మాట్లాడడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఆ రోజుల నుంచి మనకి ఇది వస్తుంది. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎలా మనం డెవలప్ చేసుకోవాలంటే స్మాల్ టాక్ చేయండి, అందరితో మాట్లాడండి, అందరితో ఇంటరాక్ట్ అవ్వండి, సోషల్ సర్కిల్ పెంచుకోండి. మన హ్యాబిట్స్ త్రూ అది పెరుగుతూ ఉండాలి. థ్యాంక్ యూ.